மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூயப் பெருநீர் யமுனைத் துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயைக் குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்றனவும் தீயினில் தூசாகும் செப்பேலோர் యంబావాయ్. మనమీ వ్రతమును సక్రమముగా పూర్తిచేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపములు ఆటంకములు కావచ్చునని భయపడనవసరము లేదు. ఎందుచేతననగా మన ఈ వ్రతమునకు శ్రీకృష్ణుడే నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి, అతని పనులు అట్టివే. అతడు ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించాడు. నిర్మలమైన జలముగల యమునా నది ఒడ్డున నివసించుచు మన కొరకు యదుకులమందవతరించిన మహానుభావుడు. తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు. అంతటి మహాత్ముడయ్యుండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్యమూర్తి. కనుక మనము సందేహములను దూరము చేసి పరిశుద్ధులమై అతన్ని సమీపించి పరిశుద్ధమై వికసించిన హృదయకుసుమమును సమర్పించి నోరారా పాడాలి. నిర్మలమైన మనస్సుతో ధ్యానించాలి. అంతటా వెంటనే ఇంతకుముందు పాపసమూహము, రాబోవు పాపసమూహము కూడా మంటలో పడిన దూదివలే భస్మమైపోవును. మన వ్రతమునకు ఏమాత్రమూ ఆటంకము సంభవించదు. అందుచే రండి, భగవన్నామమును కీర్తింతము.